blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, the U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, ఇటు అమెరికన్ వార్షిప్స్ నుంచి ఇరాన్ పోర్ట్స్ నుంచి వస్తున్న ఆ షిప్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని, కమర్షియల్ వెసల్స్ని వాటిని టార్గెట్ చేసుకుంటూ ఆ రేడియో కమ్యూనికేషన్స్ని ఎప్పటికప్పుడు అమెరికన్ నేవీ షిప్స్, డెస్ట్రాయర్స్ వాటిని డీకోడ్ చేస్తూ వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో అవన్నీ వెనకకి తిరిగి వెళ్ళిపోవాలి, లేకపోతే అమెరికన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మా ఫుల్ ఫోర్స్ యూజ్ చేస్తాము, మిమ్మల్ని మా మాట వినకపోతే మిమ్మల్ని డెస్ట్రాయ్ చేస్తాము అంటూ చాలా క్లియర్గా ఇటు అమెరికన్ ఫోర్సెస్ ఇరాన్ నుంచి వస్తున్న షిప్స్కి వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఒక 6 షిప్లు వెనకకి తిరిగి వెళ్ళిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. మరోపక్కన ఇటు పెంటాగాన్ 50,000 మంది ఇరాన్లో ఉన్నారు, మరికొన్ని షిప్స్ని పంపిస్తున్నాం. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడానికి యుఎస్ఎస్ ట్రిపోలీలో 10,000 మంది మోహరించి ఉన్నారు. సో మొత్తం మీద మరికొన్ని దళాలని అక్కడికి పంపించబోతున్నాం. ఇటు యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అనే ఒక అమెరికన్ నేవీ డెస్ట్రాయర్, అలాగే దాంతోపాటు యుఎస్ఎస్ బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్, 11th మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్, ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల ఇరాన్ పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మోహరిస్తారంట. దాని తర్వాత ఈ 2 వీక్స్ 2 వారాలకు సంబంధించిన సీజ్ ఫైర్ ఏప్రిల్ 21న ముగియబోతుంది. మరోపక్కన సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది. పీస్ టాక్స్ ఈ వీకెండ్లోనే ఉండబోతున్నాయి. కొంత ఉత్కంఠ, హై టెన్షన్ అయితే ఉంది. పీస్ టాక్స్ ఎలా జరగబోతున్నాయి, సక్సెస్ఫుల్గా అవ్వబోతున్నాయా? మరోపక్కన సీజ్ ఫైర్ ఎండ్ అయితే దాని తర్వాత యుద్ధాన్ని కొనసాగించబోతున్నారా? అమెరికా ఏదైనా ల్యాండ్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుందా? ఎందుకు ఇంతమంది సైనికులను ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లోకి ఇన్ని యుద్ధ నౌకలు, ఇంతమంది సైనికులను అమెరికా పంపించాల్సిన అవసరం ఏముంది? మరోపక్కన డొనాల్డ్ ట్రంప్ ఇటు బుధవారం రోజు ఫాక్స్ బిజినెస్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతి తొందరలోనే గ్యాస్ ప్రైసెస్ అన్నీ కూడా అమెరికా అలాగే ప్రపంచ దేశాలకి ఫ్యూయల్ ప్రైసెస్ కూడా అతి తొందరలోనే తక్కువ ధరలో అందుబాటులోకి రాబోతున్నాయి, ఆ ధరలు తగ్గబోతున్నాయి అంటూ చెప్పారు. అలాగే ఐ థింక్ ఇట్ క్యాన్ బీ ఓవర్ వెరీ సూన్, ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇట్ విల్ ఎండ్ సూన్. అది చాలా తొందరగా యుద్ధాన్ని ముగించవచ్చు, ఈ పీస్ టాక్స్ని కూడా ముగించవచ్చు. వాళ్ళు స్మార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇది తొందరగానే ఎండ్ అవుతుంది అంటూ ఇరానియన్ ఆఫీషియల్స్ని, ఇరానియన్ గవర్నమెంట్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు ఒక ఇంటర్వ్యూలో. మరోపక్కన ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ అన్నిటిని కూడా పీస్ టాక్స్ అయిపోయిన తర్వాత ఆ పోర్ట్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేశారు. ఇరాన్ ప్రభుత్వం, ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ సీజ్ ఫైర్కి ఇది ఒక వైలేషన్, మా దగ్గరికి వచ్చి వెళ్ళే షిప్స్ని బ్లాక్ చేయడం ఒక వైలేషన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ నుంచి ఎక్కువ శాతం షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ కానీ కమర్షియల్ షిప్స్ కానీ ఇరాన్కి జరగాల్సిన ట్రేడ్లో 90% ట్రేడ్ ఈ వాటర్ వేస్ గుండానే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే 90% ట్రేడ్ జరుగుతుంది. ఆ 90% ట్రేడ్లో ఇటు 70 నుంచి 80% ఇరాన్కి రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా ఈ వాటర్ ట్రేడ్ నుంచే. మరి ముఖ్యంగా పెట్రోలియం, అలాగే పెట్రోకెమికల్స్, ఆయిల్, ఇలాంటి వాటి నుంచే ఇరాన్కి ఎక్కువ శాతం ట్రేడ్ వస్తుంది. ఆ ట్రేడ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తున్నారు అమెరికా అంటూ ఇరాన్ ఒక మాట చెప్పే ప్రయత్నం చేసింది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక ఇటు పర్షియన్ గల్ఫ్, అలాగే సీ ఆఫ్ ఒమాన్, అలాగే రెడ్ సీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ వాటిని కూడా బ్లాక్ చేస్తామంటున్నారు. అంటే సూయిజ్ కెనాల్ నుంచి ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి రావాల్సిన షిప్స్, యూరోపియన్ కంట్రీస్ నుంచి సూయిజ్ కెనాల్ ద్వారా ఇటు చేరుకోవాల్సిన, ఇటు ఈస్టర్న్ కంట్రీస్కి చేరుకోవాల్సిన షిప్స్ అన్నిటి కూడా ప్రస్తుతానికి బ్లాకేడ్ పెడతామంటూ ఇటు హౌతీస్ నుంచి
ఇరాన్ ఒక వార్నింగ్ ఇప్పించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి రెడ్ సీ నుంచి రావాల్సిన షిప్స్ అన్ని కూడా కేప్ ఆఫ్ ఇటు ఆఫ్రికా పరిసర ప్రాంతాల నుంచి చుట్టుగా తిరిగి రావాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంటే ఒక 14 days ఎక్స్ట్రా ట్రావెల్ టైం. ఎందుకంటే హౌతీస్ ఏ క్షణమైనా ఇటు రెడ్ సీ నుంచి వచ్చే ఆ షిప్స్ని అటాక్ చేస్తామంటూ వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇరాన్ మీద ఎలాంటి ప్రెషర్ బిల్డ్ చేసినా మరొక సీ రూట్, మరొక ట్రేడ్ రూట్ అని చెప్పొచ్చు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి 20% ఆయిల్ సప్లై అవుతుంది ప్రపంచ దేశాలకి. ఇటు రెడ్ సీ నుంచి మనం చూస్తే సూయిజ్ కెనాల్ నుంచి ఎంతో గ్లోబల్ ట్రేడ్ జరుగుతుంది. ఒక 30% ప్రపంచానికి వెళ్ళాల్సిన ఆయిల్ ట్రేడ్, గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా రెడ్ సీ నుంచి జరుగుతుంది. దాన్ని కూడా బ్లాక్ చేయగలగ సత్తా ఇరానియన్ ఫోర్సెస్కి ఉంది. ఖచ్చితంగా చేస్తాము అంటూ ఇటు ఇరానియన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. మరోపక్కన హౌతీస్ అక్కడికి వచ్చే షిప్స్కి ఆల్రెడీ వార్నింగ్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. The whole of the United States Navy is ready to force compliance. Now, the U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded for interdiction and seizure, transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.